దేవుడు. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చుకుంటా మరి ప్రయాణాల్లో రాకపోకల్లో క్షేమాన్ని ఇచ్చి దేవుడు మనల్ని అందరినీ ఈ విధంగా ఉంచినందుకు దేవుడికి వందనాలు. రూతమ్మ ఇంకా ఆనందరాజు గారు వాళ్ళు అనుకొని మనకి భోజనాలు సిద్ధపరిచారు. వాళ్ళు ఎంతో భక్తితో శ్రద్ధతో దేవుని కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండని ఉంది వాక్యం. అట్లాగే దేవునిలో ఉండే ప్రేమ చాలా గొప్పది. ఈ కుటుంబాల కోసం అందరం ప్రార్థన చేద్దాం. ఎన్నెన్నో శోధనలు, ఎన్నెన్నో అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తండ్రి, వీటన్నిటి నుండి నాయన మమ్మల్ని క్షణక్షణము బయటికి నడిపిస్తూ మీరు ఇస్తున్నటువంటి ఆదరణ బట్టి, మీరు ఇస్తున్నటువంటి క్షేమాన్ని బట్టి మీకు స్తుతులు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కుటుంబాలను మీ కృపల రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడిన విధానానికి మీకు స్తుతులు. ఈ కొత్త నెల ఏప్రిల్ ఫస్ట్ సండే మరలా ప్రారంభించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాలు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరున ప్రభావ ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించండి ప్రభావ, సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు తండ్రి ప్రభావ. రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన అందరినీ మీ కృపల రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడమని నేర్చుకున్నాను తండ్రి. ఈరోజు ప్రత్యేకమైన దినము, మీరు లేచిన దినము, పునరుత్థాన దినము. ఈ దినము ప్రభా మేము మీరు ఇచ్చినటువంటి సంస్కార ఆరాధనను ఆచరించుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాలు అన్నారు తండ్రి. ఈరోజు భోజనాల వరకు స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. కావాల్సిన బిడ్డని దేవుడు సహాయం చేయండి. అలాగే ప్రభాషాలు గారి చెల్లి విషయం మీరేనా తండ్రి, ఆదరణ, శాంతి, సమాధానం అనుగ్రహించి కాపాడమని ప్రతినాడుచున్నాను. ఇంకా మాకు సంఘంలో ఉన్న కుటుంబాలు, ప్రతి కుటుంబము ప్రభావం మీ కృపల రెక్కల కింద భద్రపరిచి దీవించి ఆశీర్వదించి 10వ అధ్యాయము 15వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. చిన్న బిడ్డవలే దేవుని రాజ్యము అంగీకరింపనివాడు అందులో ఎంత మాత్రము ప్రవేశించడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. అవే చిన్న బిడ్డ వల్లే మనము ఏం చేయాలంటే దేవుని రాజ్యం అంగీకరించాలి. చిన్న బిడ్డ లాగా, చిన్న బిడ్డ మనస్తత్వం ఎట్లా ఉండిందో రాసిన పత్రిక 11వ అధ్యాయము మోషే పెద్దవాడైనప్పుడు చదవమా, అర్థం చేసుకోండి. మోషే పెద్దవాడైనప్పుడు దేని బట్టి? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో శ్రమ పడుటకు మేలని యోచించి మరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. చూడండి ఎంత గొప్ప మరి ఆలోచన చేశాడు దేవుడి కోసం. సగా ఉన్నావా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. పౌలు ఈ మోషే బోల్డంత ఆస్తి ఉంది, నాకు వద్దు అని, నాకు దేవుడే కావాలని దేవుని వెంబడించి చూడండి మరి ఎంత ఆలోచన చేశారు. ఎవరు కూడా సుఖాన్ని వదలరు. ఈ రోజుల్లో సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి ప్రేమించుట్లా. ఆయన గొర్రెలు మేపాడు, ఆయన ప్రేమించి తన కూతురు ఇచ్చాడు. ఆయన సిప్పోరాని ఇచ్చి పెళ్లి చేశాడు, అల్లుడు చేసుకున్నాడు ఆయన్ని. ఆయన ఇశ్రాయేలీయుడు, ఈయన అన్యుడు. చూడండి, ఈయన అన్యుడు పైగా యాజకుడు. యాజకుడు అంటే అన్ని దేవతల గుళ్ళో పూజారి, కావట్లేదు. మోషేని పిలుచుకున్నాడు, నువ్వు వెళ్ళి నా ప్రజలను తోడుకొని రా అని. అయ్యా నేను నత్తివాడిని అయ్యా, నాకు మాటలు రావన్నాడు. ఎన్నెన్నో సాకులు చెబుతున్నాడు. చూడండి, మనం కూడా అనేకమైన సాకులు ఎత్తుక్కుంటాం. వెళ్ళమంటే
నాకు అది బాగాలేదు, అది అడ్డం వచ్చింది, ఇది అడ్డం వచ్చింది అని మనం కూడా చెప్తూ ఉంటాం. అట్లాగే మోషే కూడా అనేకమైన సాకులు చెప్తున్నాడు. అయ్యా వాడు నన్ను నమ్మరయ్యా, నన్ను నువ్వు ఎవడమంటారు, నేనేం చెప్పాలి, ఇవన్నీ చెబుతున్నాడు. వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పేశాడు. హల్లెలూయా. మరి ఈ ప్రభువుని నమ్ముకున్నారు. హల్లెలూయా. ఎర్ర సముద్రం అడ్డం వస్తే ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం ఏమైపోయింది, చీలిపోతే ఈ జనులందరూ ఆ సైడ్కి వెళ్ళిపోయారు. స్త్రీలు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మా గుండెలు కరిగిపోయాను, ఎంత గొప్ప దేవుడు మీ దేవుడు అని రాహాబు అనే వేశ్య మారు మనసు పొంది మరి దేవుని బిడ్డలతో బయటికి వెళ్ళిపోయింది. తర్వాత ఎరికో పట్టణం కాలిపోయింది, అగ్ని గుండాలు ఎరికో పట్టణం మీద పడిపోయింది. వీళ్ళొక్కళ్ళే బయటకు పడ్డారు. ఆమె చూసారా, దేవుడు కావాల్సింది ఏమిటి, చిన్న బిడ్డ వలె ఏం చేయాలి, యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తీయులకు ఇప్పుడు చెప్పండి, యెహోవా 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 అన్నది చెప్పాలి. యెహోవా యెహోవా సమస్త సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. చూసారా, అంతకుముందు ఏం చేశాడు పూజారి, ఈయనేం చేశాడు, కూర్చో. ఈయన యాజకుడు అంటారు. ఏమంటారు, యాజకుడు అంటే ఒక గుడిలో పూజారి పని చూస్తారు. అన్ని దేవతలకు సేవ చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఎప్పుడైతే యెహోవా తండ్రి అద్భుత కార్యాలు చేసినది చూసి విని ఆయన మనసు మారిపోయింది. హల్లెలూయా. ఆయన మనసు ఏమైపోయింది, ఏమంటాడు, యెహోవా తండ్రి సమస్త దేవతల కంటే సమస్త ఏమన్నా కూడా గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదే. నేను ఇంకను తెలుసుకోకపోతే మన గ్రంథాల్లో రాయబడినటువంటి వ్యక్తులు వారు ఎట్లాగా మారు మనసు పొందారో వారిని బట్టి మనం కూడా మనసు పరిపూర్ణంగా మార్చుకోవాలని ప్రభు నామములో మీకు మనవి చేయించుకో. దేవుడు చేసిన కార్యాలు తన పాపకు చెప్పి తన పాపను రక్షించుకున్నాడు. మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1-2 చదువుతున్నాం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, దేవుని యందు భయభక్తులు, పేజీ నంబర్ వచ్చి 112 పేజీ నంబర్, కొత్త నిబంధన, అపోస్తుల కార్యములు. ఇక్కడ కొర్నేలి గురించి మనం చదువుతున్నాం. కొర్నేలి శతాధిపతి. కొర్నేలి ఎవరంటే, శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారి. 100 మంది సైనికులకు రాష్ట్రంలో ఈయన శతాధిపతి. ఏం చేస్తున్నాడు ఈయన, చూడండి, ఈయనకి దేవుడు అంటే తెలియదు, కానీ గురుడిగా దేవుని యందు భయం భక్తి ఉంది. అతని దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు, ప్రజలకు బహు ధర్మము చేయుచు, అంటే ధర్మ కార్యాలు చేస్తుంటాడు ఈయన. చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎవరైనా కొర్నేలి. ప్రార్థన పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా యేసుని అడిగాను, ఏమని అడిగాను. అందుకు దూత,
నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి. ఈయన ఒక శతాధిపతి రోమియుడు. అట్లాంటి వాడు మరి ఆ భయం ఎట్లా పుట్టుకొచ్చింది ఆయనకి? దేవుని అన్న భయము భక్తి. ఆ భయము భక్తి ఉంది. అట్లాగే ధర్మకార్యాలు. ఆర్ యు డూయింగ్ దిస్? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ధర్మకార్యాలు కొన్నేళ్ళలాగా చేస్తున్నావా లేదో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నేళ్ళు ధర్మకార్యములు దేవుని ఎందుకు చేరినవి, కొన్నేళ్ళు ప్రార్థనలు దేవుని ఎందుకు చేరినవి. అందుకని ఇప్పుడు తన సేవకుడు పంపిస్తున్నాడు అక్కడికి. ఆయన పేరే పేతురు. నువ్వు పేతురు ఉన్నాడు పలానా ఊళ్ళో, ఆయన పిలిపించుకో. ఒక అయ్యగారు ఉన్నాడు అక్కడ, ఆయన పిలిపించుకొని ఆయన చెప్పే వాక్యము విను అని ఒక దూత వచ్చి ఆయనకి చెప్పడము. అప్పుడు ఆ దూత చెప్పినట్లుగా ఆ ఊరు వెళితే ఆ అయ్యగారు అక్కడ ఉన్నాడు. ఆయన పేరే పేతురు. ఏం పేరు? పేతురు గారు, నాకు ఇట్లాగా దర్శనం వచ్చింది, మిమ్మల్ని పిలిపించుకొని మీరు చెప్పే మాటలు వినమని దేవుడు దూత చెప్పిందయ్యా. మరి ఇప్పుడు మీరేం చెప్తారని చెప్పమన్నాడు. హల్లెలూయా. అప్పుడు తనతో పాటు తన కుటుంబం వారిని, తన ప్రక్క వారిని అందరూ పోగు చేసి కూర్చోబెట్టాడు. చూడండి, మరి మనవాళ్ళు బలవంతం ఇష్టమైతే నమ్ముకోవచ్చు, లేకపోతే లేదని మనం చెప్పాలి. కానీ ఎవరు మన బలవంతము చేయకూడదని ప్రభు నామములో మనం చేస్తున్నాం. మరి కొన్నేళ్ళు ఏం చేశాడు? అయ్యగారు పేతురు గారు వచ్చే లోపు తన గృహములో 4 కుటుంబాలను పిలిచి అందరినీ సిద్ధం చేశాడు. ఎందుకు సిద్ధం చేశాడంటే వాక్యము వినిపించడానికి. ఎక్కడుందో చూడమ్మా. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది, మంచిదయ్యా. ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. చూసారా ఏ పని చేశాడు? కొన్నేళ్ళు కోసమే దేవుడని, ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, అటు ఇటు వెళ్ళకూడదు మనసులో ఉన్నాడు. అటువంటి అభిప్రాయం ఉన్నాడు. కానీ దేవుడికి బయలుపరిచాడు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరు ప్రేమిస్తున్నాడు? అందరినీ ప్రేమిస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. మనమే ఇవన్నీ పెట్టుకున్నాం. ఆయన అందరికీ ప్రభు. చెప్పండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తలుల కార్యములు 10:36 చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరూ దానిపైన పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం మనుషుల మీద సైతము అనుగ్రహింపబడెను. ఆమేన్. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతనిని వేడుకొని. ప్రభువు నమ్మినప్పుడు ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము. దేవుడు తెలుసుకోవడం అంటే ఏదో బుర్ర పెంచుకోవడం కాదు. బైబిల్ గురించి దేవుడు తెలుసుకోవడం అంటే ఆయన ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమను ఇతరులకి నేను నిన్ను ప్రేమించున్నాను కాబట్టి నువ్వు ఒకరినొకరు చేయాలి. అంటే ప్రేమ చేసుకోవాలని ప్రభు నామములో మనం చేయించాము. దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవరైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. నేను వారి యందు నిలిచియుందును. ఆమేన్. మొదలుకొని జాగ్రత్తగా మీరు చూడాలి. 153 పేజీ నంబర్ 153 11వ అధ్యాయము. నేను చదువుతాను, మీరు వినండి. ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను.
శిక్షించటం ఆయన మీరు శిక్షిస్తే మేము తట్టుకోలేము ప్రభా. క్షమించి నాయన మమ్మల్ని సరిచేసి మేము ఈ రొట్టె ద్రాక్షరసము నాయన తిని త్రాగునప్పుడు మా యొక్క శరీరంలో ఉన్న బలహీనతలు న్యాయంగా ప్రభావంతో వాడు సరే ఇంతవరకు మాకు ఇచ్చిన వాక్యంతో మాట్లాడారు ఇద్దరికి ప్రతి మాట్లాడి ఆయన ఇతరుల సంఘం పెట్టబడి గుంపులో మమ్మల్ని పెట్టాడు. ఆయన ఆత్మీయ మమ్మల్ని ఇంకెంతగానో బలపరుస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సంరక్షణ స్వస్థత సంపద మెండుగా మనకు ప్రభువునందు విశ్వాసం ఉంచిన సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి కాశీ కాపాడుగా